హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరపున కేసును వాదిస్తున్నారు. దీంతో మరోసారి నిరంజన్ రెడ్డి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఎవరా నిరంజన్ రెడ్డి అంటూ ఆరా తీస్తున్నారు. సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. నిరంజన్ రెడ్డి 1970 జూలై 12న తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు విద్యాసాగర్ రెడ్డి, విజయలక్ష్మి. హైదరాబాద్ లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పూణేలోని సింబాయాసిస్ లా కాలేజీలో 5 ఏళ్లు లా కోర్సు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ లాయర్స్ ఓ మనోహర్ రెడ్డి, కె ప్రతాప్ రెడ్డి దగ్గర జూనియర్ గా పనిచేశారు. 2016లో అప్పటి ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్ గా సేవలందించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఆచార్య సహాక్షణం, ఖాజీ, వైల్డ్ డాగ్ తో పాటు అర్జున, ఫల్గుణ వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఆయనకు రాజకీయాలతో పాటు సినిమాలపైన ప్రత్యేక అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పలు భారీ చిత్రాలను నిర్మించారు. 2022 మే 17న నిరంజన్ రెడ్డిని వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును కూడా వాదించారు.